ఈనాటి నుండి మన తల్లి అయిన శ్రీ సభ ఒక నూతన ప్రయాణాన్ని చేపట్టబోతూ ఉంది. ఈ ప్రయాణం మన క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మలుపు. ఆత్మ పరిశీలనతో, పశ్చాత్తాప హృదయముతో, దీన భావముతో, కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనలతో, దాన ధర్మాల క్రియలతో, యాత్రలతో, తీర్థయాత్రలతో, అనేక పుణ్యక్షేత్రాల దర్శనతో మనము చేసినటువంటి పాపాలని కడిగివేయమని, పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితానికి పునాది వేసేటటువంటి ఒక అమూల్యమైనటువంటి కాలమే ఈ తపస్కాలం. మాలలతో, దీక్షలతో తమ వంతుగా తాము భగవంతునికి చూపించుకునేటటువంటి ప్రేమ ప్రయాణమే ఈ తపస్కాలం. మనది క్షణికమైనటువంటి జీవితం అనే అర్థము చేసుకొని ఆ జీవితాన్ని భగవంతునికి అంకితము చేసుకునేటటువంటి కాలమే ఈ తపస్కాలం. మట్టి నుండి వచ్చామని, మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోతామని గుర్తుకు చేసుకునేటటువంటి కాలమే ఈ తపస్కాలం. 40 రోజులు ఆనాడు ఎడారిలో యేసు ప్రభు పొందినటువంటి శోధనలను గుర్తుకు చేస్తూ, ఏ రకంగా తాను తన శోధనల నుండి బయటకు వచ్చాడో, ఏ రకంగా సైతానును జయించాడో ధ్యానము చేసుకునేటటువంటి అనుగ్రహ కాలమే ఈ తపస్కాలం. ఈ లోకపు వాంఛల నుండి పరలోకపు కాంతుల వైపు మళ్లించేదే ఈ తపస్కాలం. మన నీచమైనటువంటి భావాలకు స్వస్తి చెప్పి పాపపు సంకెళ్ళ నుండి విముక్తి పొందేటటువంటి కాలమే ఈ తపస్కాలం. తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రకంగా అయితే తన తప్పులు తాను తెలుసుకొని తన తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణము మొదలుపెట్టాడో, అటువంటి తిరుగు ప్రయాణాన్ని మనకు తెలియచేసేటటువంటి కాలమే ఈ తపస్కాలం. తప్పిపోయిన కుమారుడు ఏ రకంగా అయితే తన యొక్క తండ్రిని క్షమాపణ కోరుతాడో, అటువంటి క్షమాపణ తండ్రిని అడిగేటటువంటి కాలమే ఈ తపస్కాలం. తన తప్పిదాలని చూడకుండా, తన దుర్వ్యసనాల పర్యవసనాలని కానకుండా, కేవలం తన కుమారుడు తిరిగి వచ్చాడనే ఆనందపడేటటువంటి కాలమే ఈ తపస్కాలం. చనిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడనే ఆనందముతో తండ్రి చేసేటటువంటి ఆ ప్రేమ విందే ఈ తపస్కాలం. పాపులకు ప్రక్షాళన, దీనులకు దయ, క్షమించమని వేడుకున్న వారికి ఆదరణ, ఆలింగనం ఇచ్చేదే ఈ తపస్కాలం. అందుకే దీనిని అనుగ్రహ కాలం అని కూడా అంటాం. దేవునితో తిరిగి సఖ్యపడేటటువంటి కాలమే ఈ తపస్కాలం. యేసు ప్రభు శిలువ శ్రమలను ధ్యానము చేసేటటువంటి కాలమే ఈ తపస్కాలం. యేసు ప్రభు నీ కోసము, నా కోసము, మన పాపాల కోసం, మన రక్షణ కోసమే తనని రక్తాన్ని చిందించి ఘోరమైన శిలువ మరణం పొందాడని చూపించేటటువంటి కాలమే ఈ తపస్కాలం. మనము కూడా శిలువని మొయ్యాలని, ఆ శిలువతో నడవాలని గుర్తుకు చేసేటటువంటి కాలమే ఈ తపస్కాలం. ఈ కాలం లేకుండా మనం ఉత్థాన మహిమను చూడలేం. ఈ కాలంలో ప్రవేశించకుండా మనం పునరుత్థాన మహిమని కాంచలేం. మహోన్నతుని ఆనందమైన అనంతమైన ప్రేమను చూపేటటువంటి ప్రేమ పూరిత త్యాగపూరితమైనటువంటి అద్భుతమైన కాలమే ఈ తపస్కాలం. ఈనాడు మనందరం
ఈ అనుదిన మన యొక్క విభూతిని మన నుదిటి మీద పొందబోతూ ఉన్నాము. ఇది దేనిని సూచిస్తూ ఉంది? మన యొక్క శాశ్వతమైన జీవితాన్ని సూచిస్తుంది. మానవ జీవితం కేవలం క్షణికమైన జీవితమని తెలియజేస్తుంది. ఈ యొక్క శాశ్వతమైన జీవితాన్ని శాశ్వతమైన జీవితంగా మార్చాలి అనంటే ఈ మట్టిలో ఆ జీవనాదుని జీవ శ్వాస ఊదబడాలి. ఈ బూడిద ఈ భూమిలో మన ఆఖరి రోజుకి గుర్తుకు తెస్తుంది. మనం మరణించిన తర్వాత మనం మట్టిగా బూడిదిగా మారిపోతామని దీనికి అర్థం. మరి అటువంటి జీవితం కోసం మనం ఎందుకు ఇంత తపిస్తున్నాం? ఎందుకు ఇంత ఆరాటపడుతున్నాం? ఎందుకు ఈ జీవితాన్ని నమ్ముతున్నాం? ఎందుకు ఇంకా ఈ జీవితం మీద ఆధారపడుతున్నాం అనే ప్రశ్నలకి మనకు సమాధానం ఇచ్చేటటువంటి కాలమే ఈ తపస్కాలం. ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ దివ్య పఠనాలు మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమని. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే ఈ రకంగా రాయబడి ఉంది. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా యొద్దకు తిరిగి రండి. మరి ఒక్కసారి చదువుకుందాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పఠనం. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండి, ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండి. ప్రభుని యొక్క ప్రేమ పిలుపు మనకు చాలా చక్కగా కనిపిస్తుంది. దీనిలోని అర్థం ఏమిటంటే మనం ప్రభునిలో లేమని, మనం దేవునికి దూరంగా ఉన్నామని, పాపములో కూరుకుపోయామని, దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యము చేశామని. అయినా కానీ ప్రభువు మనలని విడిచిపెట్టలేదు. అయినా కానీ ప్రభువు మనలని కాదనలేదు. 12వ వచనంలో మొదటి పదం చాలా శక్తివంతమైన పదం. ఇప్పటికైనను అనే పదం. ఇప్పటికైనను అనగా ఇంకొక అవకాశం ప్రభు ఇస్తూ ఉన్నాడు. మన మనసును మార్చుకోవటానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. మన జీవితాలు సరిదిద్దుకోవటానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. మన పాపాలు తెలుసుకోవటానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. తన దగ్గరకు రావటానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. తన ప్రేమ పొందటానికి, తన క్షమాపణని ఆస్వాదించటానికి, తనను చూడటానికి, తన పాదాల చెంత చేరటానికి, తన నీడలో బ్రతకటానికి, శాశ్వత జీవితములో పరలోక రాజ్యములో పాలు పంచుకోవటానికి, నిత్య జీవితములో ప్రవేశించటానికి ఇంకొక అవకాశము ప్రభువు మనకిస్తూ ఉన్నాడు. దాని తరువాత వచ్చే పదాలు మనకు చాలా చక్కగా విడమర్చి చెబుతున్నాయి. ఏ రకంగా మనము తన దగ్గరికి వెళ్ళాలి, ఎటువంటి మనసుతో మనము తన దగ్గరికి చేరాలి, ఎటువంటి గుణగణాలతో తనను మనము చూడాలి. ఈ రకంగా రాయబడి ఉంది. పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండి. మన హృదయాలలో ఆ దేవునికి పూర్ణమైనటువంటి విశ్వాసముతో, నమ్మికతో అతని చెంత చేరాలి. తాను నా పాపాల కంటే నా ప్రాణాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడనే నమ్మికతో, హృదయముతో, విశ్వాసముతో అతని చెంత చేరాలి. మన పాపాల కంటే మన ప్రాణం, మన జీవితం అతనికి చాలా ఎక్కువ మక్కువ. ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా చెంతకు రండి అని రాయబడి ఉంది. తన దగ్గరకు వెళ్ళే ఈ ప్రయాణములో మనం మన యొక్క పాపాలని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపాల ద్వారా అతనిని ఏ రకంగా బాధ పెట్టామో తెలుసుకోవాలి. ఏ రకంగా అతనిని అవమానపరిచామో ధ్యానము చేసుకోవాలి.
ఏ రకంగా తన ప్రేమను తులనాడేమో తెలుసుకోవాలి. మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపపడాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి, తన మనస్సును కరిగించాలి, తన కరుణకి అర్హులం కావాలి, తన ప్రేమకి దాసులమైపోవాలి, ఇంకా అతనిని వదిలిపెట్టకుండా ఉండాలి. 13వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది, ఏలయనా ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమామయుడు అని రాయబడి ఉంది అని మనం చదువుకున్నాం. అతని కరుణ, అతని దయ, అతని మన్నింపు, అతని కనికరం, ప్రేమ లేకుండా మనంతట మనముగా మన పాపములను జయించలేము, మన సంఖ్యలను ఛేదించలేము, ఈ బానిస జీవితము నుండి విడుదల పొందలేము. ఆయన మనల్ని క్షమించగలడా? మన మీద తన దయ చూపగలడా? మనల్ని తన హక్కున చేర్చుకోగలడా అనేటటువంటి అనుమానాలని మన మనసులో నుండి తీసివేయాలి. పునీత చిన్నప్ప గారు కొరింథీలకు రాసిన 2వ లేఖలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దీని ద్వారా పునీత చిన్నప్ప గారు కొరింథీలకి చెప్పినటువంటి సందేశం ఏమిటనంటే, ఈ గడియ చాలా ముఖ్యమైనదని, ఈ సమయం చాలా అమూల్యమైనదని, ఈరోజు మళ్ళీ రాదని, నీ రక్షణ ప్రణాళికలో రేపుకు త్రావివ్వకు, రేపుంది కదా అని సోమరపోతుగా మారిపోకు, నీ మారు మనసు రేపుకు వాయిదా వేయకు. ఈ గడియ, ఈ రోజు, ఈ క్షణము, ఈ కాలము నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి గడియ, ముఖ్యమైనటువంటి రోజు, ముఖ్యమైనటువంటి క్షణం. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను తాకుతున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను స్వస్థతపరుస్తున్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నీవు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు నీవు ఆలోచిస్తున్నావు? ఇంకా నీకు నమ్మకం కుదరలేదా? ఇంకా అతని ప్రేమ మీద నీకు విశ్వాసం లేదా? ఇంకా అతను నీ కోసము పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడని అర్థం చేసుకోలేదా? నీ కోసమే, నీ పాపాల కోసమే, మన పాపాల కోసమే తాను మరణించాడని నమ్మలేకపోతున్నామా? ఈ క్షణాన్ని, ఈ గడియని, ఈ కాలాన్ని వృధా చేయొద్దు. ఇప్పుడే, ఇక్కడే, ఈరోజే నీ రక్షణ ప్రణాళిక, నీ హృదయాలని తెరువు, అతనికై అర్పించు, అతనిలో కలిసిపో, ఆ రక్తపు ధారలతో కడగబడు. ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేషం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 16వ వచనం నుండి 18లో కొన్ని ముఖ్యమైన మాటల మీద మనసు పెట్టి ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది, మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనముతో ఉండకుడు. 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది, నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లుగా రహస్యముగా చేయుము. ఈ తపస్కాలములో ఈ 3 పదాలు చాలా ముఖ్యమైనవి. ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దానము. మొదటిగా ప్రార్థన. ప్రార్థన మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో జీవించటానికి, దేవునితో సంభాషించటానికి, దేవుని యొక్క ఆజ్ఞలు అర్థం చేసుకోవటానికి, దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోవటానికి, దేవునితో మమేక్యమై జీవించటానికి, దేవుని ప్రేమకు బద్దులుగా జీవించటానికి, దేవుని శక్తిని పొందటానికై ప్రార్థన. కపట భక్తుల వలె ప్రార్థన చేయవలదని చెబుతున్నాడు యేసుప్రభు. తమ లాభాల కోసమై, తమ తమ స్వార్థాల కోసమై, తమ తమ క్రయ విక్రయాల కోసమై
దేవుణ్ణి ఒక పనిముట్టుగా, ఒక వస్తువుగా వాడుకునే వాళ్ళు ఈ కపట భక్తులు. తమ ప్రార్థనలో తమ ప్రతిభను చూపించాలని అనుకుంటారు. దేవుడు కేంద్ర బిందువుగా ఉండడు. తామే కేంద్ర బిందువుగా, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉంటారు. వీరే కపట భక్తులని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఈ ప్రార్థన అనేది నీలో దేవుడు, దేవునిలో నీవు అనునిత్యము జీవింపచేయటానికి ఉపయోగపడేటటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఆయుధం. అంతేకాని మన గొప్పతనాలు చాటి చెప్పుకోవడానికి మాత్రం, మన ప్రగల్భాలు చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగించేది కాదు. ప్రార్థన వ్యాపారం కాదు, ఇది ఒక దీవెన. తాను దేవునిలో ఎదుగుతూ ఇతరులను కూడా దేవునిలో నడిపించే శక్తి గల ఒక మహావరం. ఇది దేవుని మహిమను చాటి చెప్పేదే తప్ప మన గొప్పదనాన్ని చాటి చెప్పేది కాదు. రెండవదిగా, ఈ తపస్కాలములో రెండవ ముఖ్యమైనటువంటి ఆచరణ ఉపవాసం. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. ఉపవాసం చేసినప్పుడు కపట వేషధారుల వలె ఉండకుడు. అదృశ్యమైన నీ తండ్రి కానీ నీకు ఉపవాసము చేయుచున్నావనే గుర్తింపరు. ఈ భౌతికమైనటువంటి ఈ ఉపవాస ఆచరణ క్రైస్తవ జీవితంలో, మరి ముఖ్యంగా తపస్కాలములో చాలా ముఖ్యమైనటువంటి ఆచరణ. అనాదిగా వస్తున్నటువంటి ఆచరణ. క్రీస్తు శ్రమలను ధ్యానము చేస్తూ ఆ శ్రమలలో మనము కూడా భాగస్థులమగుటకు వనవంతుగా మనము చేసేటటువంటి ఒక చిన్న త్యాగమే ఈ ఉపవాసము. ఆనాడు యేసు ప్రభు ఎడారిలో చేసినటువంటి ఉపవాస ప్రార్థనలను గుర్తుకు చేసుకుంటూ చేయవలసిన ఉపవాస ప్రార్థనలు, తాను ఎలాగైతే తన ఉపవాస ప్రార్థనలతో పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తితో తన శరీరము క్షీణించిపోయినా కానీ ఎక్కడ కూడా సైతానికి లొంగకుండా శోధనలను జయించాడు. అదే రకంగా మనము కూడా ఈ విశ్వాస ప్రార్థనలతో సహాయముతో మన శోధనలను జయించి సైతానును ఓడించి దేవునికి మరింత దగ్గర చేసేటటువంటి ఒక గొప్ప అవకాశమే ఈ ఉపవాస ప్రార్థన. ప్రభునిలో ఎదిగేటటువంటి సందర్భాలే ఈ ఉపవాస ప్రార్థనలు. అంతేకాని మన త్యాగాన్ని చూపించేదిగా ఉండకూడదని దీనికి అర్థము. మూడవదిగా, మన తపస్కాలములో మూడవ ముఖ్యమైన ఆచరణ దాన ధర్మాలు. ఇది కూడా ప్రార్థన ఉపవాసం వలె మన గొప్పతనాన్ని తెలియచేసేదిగా ఉండకూడదని యేసు చెబుతూ ఉన్నాడు. ప్రజల పొగడ్తలను పొందుటకై ఈ రకంగా రాయబడి ఉంది. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. దేవుడు మనకు చేసినటువంటి దాన ధర్మాలలో, త్యాగాలలో మనం వీరికి చేసేటటువంటి దానా ధర్మాలు ఏ పాటివి, ఏ ధరికి చేరతాయి, ఏ మూలకి సరిపోతాయి? 10 రూపాయలు ఇచ్చి 10 మందికి చెప్పుకుంటే నీవు చేసిన దాన ధర్మాలలో గొప్పతనం ఏమిటి అని యేసు చెబుతున్నాడు. ఎవరి కోసం చేస్తున్నావు ఈ దాన ధర్మాలు? నీ కోసమా? నీ ప్రతిష్ట కోసమా? నీ పరువు కోసమా? నీ గొప్పతనం కోసమా? అయితే ఇప్పుడే మానై అని చెబుతున్నాడు ప్రభు. ఎప్పుడైతే ఆ బీదవారిలో, ఆ పేదవారిలో, ఆ కుంటివారిలో, ఆ గుడ్డివారిలో, ఆడుక్కునే వారిలో, ఆకలితో ఉన్నవారిలో, దాహంతో ఉన్నవారిలో, వస్త్రహీనులలో, బందీలలో, పరదేశీలలో దేవుణ్ణి చూస్తావో, మనిషి రూపములో బాధలు అనుభవిస్తున్నటువంటి భగవంతుణ్ణి చూస్తావో, వారిలో ఆ భగవంతునికి సేవలు అందిస్తున్నావని అనుకుంటావో, నీకోసమే మరణించిన ఆ భగవంతుని ఆకలి తీరుస్తున్నావని, నీకోసమే త్యాగము చేసిన ఆ భగవంతునికి దాహం తీరుస్తున్నావని అనుకుంటే తప్ప, అటువంటి ఆధ్యాత్మిక తృష్ణతో చేయగలిగితే తప్ప మనము చేసేటటువంటి దాన ధర్మాలకు అర్థముండదు, పరమార్థముండదు. అందుకనే ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో మన జీవితాలలో యేసు శ్రమలు, యేసు ప్రాణత్యాగం, యేసు కలువరి బలి ఒక కేంద్ర బిందువుగా చేసుకోవాలి. అతనిని ఆరాధించాలి, అతన్ని ఆశ్రయించాలి.
అతనిని ధ్యానం చేయాలి, అతనితో కలిసి ఆ సిలువ మొయ్యాలి, పరలోక రాజ్యం చేరాలని ప్రార్థన చెయ్యాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున